వెల్కమ్ టు సినిమా ఎక్స్ప్రెస్. ఐఎమ్ సురేష్ కబరాయని. మే 15న వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా రిలీజ్ అవుతుంది. త్రిగుణ్ ఇందులో లీడ్ యాక్టర్గా, మధు గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి వాళ్ళని అడిగి విశేషాలు తెలుసుకుందాం. హలో మధు గారు. హలో త్రిగుణ్. నమస్తే. త్రిగుణ్ ఫైన్. ఐఎమ్ త్రిగుణ్. ఈషా సక్సెస్ లాస్ట్ ఇయర్ మనం కలిసాము. ఇది ఎట్లా ఉండబోతుంది? వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న టైటిల్ ఏంటి? అది టైటిల్, మీ సినిమా కాన్సెప్ట్ ఏంటి? దాంట్లో ప్లస్ వైఫై ఉంది అనేదో రాశారు, ఏంటది? సార్, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే రీసెంట్ ఇయర్స్లో కొంచెం పాపులర్ అయింది. కోవిడ్ తర్వాత ఐటీ వాళ్ళు. యాక్చువల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ముందు మేము చికట్పల్లిలో ఉండేవాళ్ళం. కిరాణా వాడు ముందు చిన్న ఓపెనింగ్ ఉండేది షాపు, వెనకాల వాడు ఇల్లు అనమాట. వచ్చి బయ్య అంటే లోపల నుంచి వస్తాడు, ఏం కావాలి ఇచ్చి వెళ్తాడు. మళ్ళీ లోపల నుంచి వాళ్ళు ఆవిడ అరుస్తుంది, ఉప్పు తీసుకుని రాడు బాయ్ ఏంటని చెప్పి. అది రియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. మనం ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచే దీనికి షిఫ్ట్ అయ్యాం. ఇంకా ఫ్యూచర్కి మళ్ళీ అట్లాంటి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ రావచ్చు, ఉండొచ్చు అని ఒక కాన్సెప్ట్ మీద టైటిల్ పెట్టారు డైరెక్టర్ గారు. అంటే వస్తుందంటారండి వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లా? అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ యాక్చువల్గా ఉన్నప్పుడు సినిమా రిలీజ్ అయ్యి ఉంటే బాగుండేదేమో. బేసిక్గా ఆ కాన్సెప్ట్ దీంట్లో అసలు ఏమి ఇంక్లూడ్ చేయలేదు సార్. టు బి ఫ్రాంక్, మన ఫ్యూచర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉండబోతుంది, అది ఎందుకు వస్తుంది అనేది కూడా దీంట్లో బాగా ఇంక్లూడ్ చేసి చెప్పారు సార్. సో ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మనం వ్యవసాయం అనేది మనం ప్రతి ఒక్కడు సెకండరీ ఇన్కమ్ కింద మార్చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు లే ఆఫ్ అవుద్ది అనేది ఎవరికి తెలియట్లేదు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది ఇక్కడ జాబ్ చేస్తూనే సెకండరీ ఇన్కమ్ రెడీ చేస్తున్నారు. ఎందుకంటే ఎట్ ఎనీ టైం ఏ రోజన్నా సరే అవసరం వస్తే ఇమీడియట్గా అక్కడ మనం షిఫ్ట్ అయిపోవచ్చు అనే ప్లానింగ్. బట్ అది ప్లానింగ్లో కూడా ప్రాపర్గా ఎందుకు చేయకూడదు? అగ్రికల్చర్ని మనం ఎందుకు రివైవ్ చేయకూడదు? ఎందుకంటే భారతదేశం అనేది నిర్మించబడింది వ్యవసాయం మీద. బట్ సమ్వేర్ దాన్ని ఎక్కడో మనం ఒక ఇబ్బందిగా పక్కన పెట్టేసాం. ఎందుకంటే దాని మార్పులు మనం చేయలేదు. సో ఈ మార్పులు ఏంటి, దీని అవసరం ఏంటి, రేపొద్దున ఫ్యూచర్లో మార్పులు చేయకపోతే ఏం జరుగుతుందని కూడా దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాను సార్. బేసిక్గా అంటే మీరు లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా వ్యవసాయం గురించి మాట్లాడారు అంతాను, కానీ టైటిల్ ఏమో ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని. కాన్సెప్ట్ ఏమో వేరే చెప్తున్నారు. బేసిక్ అది సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అసలు పాస్ట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్, మనం ప్రజెంట్ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ పదం వాడుతున్నాం అంటే అదేదో మనం వెస్టర్న్ పదం అనుకుంటున్నాం. సార్, దీని మీద వచ్చిన డౌట్ సార్. ఇండియాలో 95% పంట యూరియా లేకుండా పండదు. కానీ యూరియా ఇంగ్లీష్ పదం కదా. యూరియా ఇంగ్లీష్ పదం, కానీ అదేమైందంటే మనకి స్వాతంత్రం రాకముందు నుండి యూరియా 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 అన్నది రైతులు కదా అయిపోయింది. అలా ఇది ఒక క్యాచీ టైటిల్ అండ్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని, అంటే జనరల్గా ఇంగ్లీష్ టైటిల్ కదా. మీరు వ్యవసాయము ఆ బ్యాక్ డ్రాప్ లో చిన్న విలేజ్ బ్యాక్ డ్రాప్ కూడా ఉన్నట్టుంది. యాక్చువల్లీ ఒక మంచి అలాంటి మంచి తెలుగు టైటిల్ పెట్టుకుంటే ఇంకా మంచి అపీల్ ఉంటుందేమోగా. డెఫినెట్లీ సార్. బట్ ఏంటంటే మనం ఎక్కడ చూసామంటే పాస్ట్ లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది. అంటే ఒకప్పుడు పొలమే ఇల్లు, ఇల్లే పొలం, మన టీజర్ లో కూడా ఇంక్లూడ్ చేసాం అది. సో అది ఆ పెద్దవాళ్ళు చేసే వర్క్ ఫ్రమ్ హోమ్నే మనం ప్రెజెంట్ ఇంకో రకంగా మార్చాం. సో బట్ ఫ్యూచర్లో అది ఎలా మారబోతుంది అనేది ఆ ఇంటర్లింక్ టైమ్ లైన్లో ఎస్టాబ్లిష్ చేసాం సార్ దాని గురించి. కానీ ఇట్లాంటివి చాలా వచ్చాయి కదండి తెలుగు సినిమాల్లో. ఇప్పుడు మీరు పూర్వం సినిమాలు చూస్తే ఒక బాగా రిచ్ అబ్బాయి చదువుకున్నవాడు, ఏదో ప్రాబ్లము వెళ్ళి ఇప్పుడు మీరు ఇల్లు ఇల్లాలు చూసారా సినిమా కృష్ణ గారిది? అంతేగా, విన్నాను సార్. చూడండి, రిచ్ ఫ్యామిలీ నుండి వస్తాడు, పల్లెటూరు వెళ్ళిపోతాడు, వ్యవసాయం చేసుకుంటాడు. కాదు సార్, అది మీరు ట్రైలర్ చూడండి, మీకు అట్లాంటి ఒక ఇమేజ్ వస్తుంది. కానీ అది కాదు సినిమా. వీడు ఒక రిచ్ అబ్బాయి కాదు, వీడు పల్లెటూరుకి వెళ్ళడు సార్. వీడు రిచ్ అబ్బాయి కాదు, వీడు పల్లెటూరుకి వెళ్ళడు. వీడేదో వ్యవసాయం ఎక్కడ చేస్తాడు? లవ్ కోసం. సార్ సినిమా చూడండి సార్, వ్యవసాయం ఇక్కడ పొలంలోనే చేస్తాడు. పల్లెటూరు వెళ్ళేది అది కాన్సెప్ట్ లేదు సార్. కాబట్టి దీన్ని చాలా గొప్పగా మనం ఎక్కడ చెప్పామంటే ఈ లవ్ స్టోరీని కూడా ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ చూపించాం సార్. హీరోది ఒక ఐడియాలజీ అయితే హీరోయిన్ ఒక ఐడియాలజీ. సో ఈ రెండింటి మధ్య జరిగే ఒక కాన్ఫ్లిక్ట్తో పాటు దీని అవుటర్ లేయర్ అంతా ఏంటంటే యూఎస్పీ, దీని వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టాం సార్. బేసిక్గా అంటే నీకు ఎక్కడ నచ్చింది ఈ పాయింట్? ఏం చెప్పిన దాంట్లో ఏం పాయింట్? నాకు మెయిన్ క్యాచ్ పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు జనరల్గా ఒక చేసే సినిమాలని కొంచెం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కొంచెం వైలెన్స్, హారర్ అవి ఎక్కువ చేస్తున్నాను. అవన్నీ మనం రియల్ లైఫ్లో చూడం, ఇక్కడ న్యూస్ పేపర్లో చదువుతాం ఆర్ ఆర్టికల్లో చూస్తాం. కొంచెం రూటెడ్గా మన చుట్టూ జరిగే ఒక కథ చేయాలి అన్న ఒక పాయింట్లో నేను కథ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, ఒక టిపికల్ మిడిల్ క్లాస్ అబ్బాయి ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న వాడికి అంబిషన్ ఎలా, టెంప్లెట్ అంబిషన్ ఎలా పెడతారంటే ఇంజనీరింగ్ పాస్ అవ్వాలి, ఎంఎస్కి వెళ్ళాలి, మళ్ళీ యూఎస్కి ఆర్ ఆన్ సైట్ వెళ్తే మంచి ప్యాకేజ్తో పెళ్లి చేయాలి, అప్పుడు పక్కింటి వాళ్ళు మాట్లాడరు. ఇలాంటి ఒక సోషల్ కాన్స్ట్రక్ట్లో అలాంటి 90s కిడ్స్ నలిగిపోతుంటే, ఈ జెన్జీలు ఉన్నారు కదా సార్, వాళ్ళకి ఇవేమి నాకు నచ్చింది నేను చేస్తా. నేను యూఎస్ అంటే నేను వాళ్ళతో ఏం చెప్పలేవు, ఎందుకంటే వాళ్ళకున్న టెక్నాలజికల్ హెల్ప్లు ఉన్నాయి, ఫండ్ వైజ్ వాళ్ళకి ఎక్స్పోజర్, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. సో ఆ జనరేషన్లో ఒక అబ్బాయి డెసిషన్ తీసుకుంటే యూఎస్ నుంచి వచ్చి
నేను పొలంలోకి వెళ్తానంటే ఫస్ట్ ఇంట్లో రియాక్షన్ మోస్ట్ ప్రాక్టికల్ థింగ్, ఏమైనా పిచ్చా అని చెప్పించుకుని కొడతా అన్నట్టే వాడి గర్ల్ ఫ్రెండ్ ఎలా రియాక్ట్ అవుతుంది. అండ్ అమ్మాయిలు కూడా ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. నేను కట్టుబట్టలతో నీతో పాటు వస్తానన్న ఏం లేదు, చాలా వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు నేను చేసుకోవాలంటే ఎలా చూస్తావు, దాని చుట్టూ ఉన్న ప్రాక్టికల్ ఇష్యూస్ ఏంటని ఒక మంచి కామెడీ ఫ్యామిలీ డ్రామా. దో లేయరింగ్ అగ్రికల్చర్ గురించి ఉన్న ఒక 10 to 20%, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ రన్స్ అరౌండ్ ద ఫ్యామిలీ. ఇది మొత్తం ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో జరుగుతుంది. ఈ అపార్ట్మెంట్ అందుకే ఇన్ని క్యారెక్టర్స్ అనమాట. యూజువల్లీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉండే సందడి ఉంటుంది, బీబీలోకి ఇది జరిగింది, ఇది ఈ లైన్కి వీడు అమ్మాయి వేస్తున్నాడు, ఇట్లాంటి ఒక సినారియోలో మ్యాక్సిమం ఫిల్మ్ జరుగుతుంది. అంటే అబ్బాయి సాఫ్ట్వేర్ కానీ సాఫ్ట్వేర్ చేయను అంటున్నాడు. ఎందుకు చేయను అంటున్నాడు, వాడి ప్రాబ్లం ఏంటి, అది సినిమా. అంటే చిన్న మార్షి కైండ్ ఆఫ్ షేడ్స్ ఉంటాయా? లేదు సార్, అసలు మార్షికి దీనికి సంబంధం లేదు ఖచ్చితంగా. డెఫినెట్ ఇది ఏంటంటే మీకు ఖుషి సినిమా మీరు చూస్తే కనుక దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి భూమికే మధ్య ఒక డిఫరెన్సెస్, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో దానికన్నా ఇంకా దీన్ని ఇంకొంచెం స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేసాం. బేసికలీ హీరో క్యారెక్టర్ ఏమంటాడంటే పోషించేవాడు ప్రేమిస్తాడో లేదో తెలియదు కానీ ప్రేమించేవాడు ఖచ్చితంగా పోషిస్తాడని అంటాడు. హీరోయిన్ ఏమంటుందంటే ప్రేమించేవాడి దగ్గర డబ్బులు లేకపోతే ఎలా పోషిస్తాడని హీరోయిన్ అడుగుతుంది. ఒక చిన్న డిఫరెన్స్ మహర్షికి మా దానికి అర్థమయ్యేట ఒక డిఫరెన్స్ అంటే మహర్షి అనేది ఒక పల్లెటూరులో జరుగుతుంది. ఇది జరగడం ప్లేస్ కూడా ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి 20-30 కిలోమీటర్ శంషాబాద్ దాటితే అది పొలమో సిటీయో తెలియని ఒక ప్లేస్ ఉంటుంది. ఓకే, సగం రియల్ ఎస్టేట్ అయ్యి సగం పొలంగా ఉండే అట్లాంటి ఒక సినారియోలో జరిగే స్టోరీ సార్. అట్లాంటి ఒక మీరు అటువైపు కానీ ఆర్ మెడ్చల్ వైపు ఆర్ రోడ్లు షామీర్పేట అనేది దాటుతూ ఉంటే పెద్ద అపార్ట్మెంట్ రేస్ ఉంటుంది, పక్కన పొలం ఉంటుంది, అట్లాంటి ఒక సినారియో అనమాట. అంటే ఒక మెసేజ్ లాగా ఉంటుందా లేదా ఒక థాట్ ప్రొవోకింగ్ సినిమాలా ఉంటుంది? సార్ ఇట్స్ 100% కమర్షియల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. లాస్ట్లో వెళ్ళేటప్పుడు తాంబూలంతో పాటు చిన్న మెసేజ్ ఇచ్చి పంపిస్తున్నాం అంతే. అంటే ఆయన ఫస్ట్ నాకు సబ్జెక్ట్ చెప్పినప్పుడే ఫస్ట్ మేము ఒక సినిమా చేద్దాం అనుకున్నాం సార్, నుంచి పరిచయం ఒక క్రికెట్ ఫిల్మ్ అనుకున్నాము, అది జరగలేదు. అప్పుడే చెప్పాను మీకు వేరే ఏ సబ్జెక్ట్ నా మీరు రండి మనం చేద్దాం అన్నాను. చివరి నా దగ్గర ఆయన ఫస్ట్ అగ్రికల్చర్ సబ్జెక్ట్ అంటే కొంచెం నేను ఆలోచన డ్రై సబ్జెక్ట్ ఎలా తీసుకెళ్తాం, ఓకే వేరే ఎక్స్పెరిమెంట్ చేయడం ఫైన్, బట్ యూ షుడ్ డూ అన్ ఎక్స్పెరిమెంట్ విచ్ యూ థింక్ విల్ వర్క్ కదా మనం పనిచేసి. ఆయన నరేషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ లేయరింగ్ చాలా బాగా చేశారు. ఒక మంచి ఫ్యామిలీ డ్రామా, ఊరికే వ్యవసాయం అంటే బోర్ కొడుతుంది. ఒక పర్టికులర్ పర్సన్ ఒక డెసిషన్ తీసుకుంటున్నాడు, చుట్టూ వాళ్ళు ఎలా రియాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక విషయం చేయాలి అంటే చేసేలేం, ఎస్పెషలీ మన ఇండియన్ ఫ్యామిలీస్లో. వచ్చే నెల్లి కారు కొంటే దానికి మామే వచ్చాడు నల్ల కలర్ కొంటే బాగుంటుందమ్మా, అదేదో అది మైలేజ్ బాగుంటుందంట, అది మావాడు కొన్నాడంటే అది. సో ఈ సోషల్ ప్రెషర్లో ఒక కారు కొనడానికి ఎలా ఉందంటే యూ వాంట్ టు మేక్ కెరియర్ డెసిషన్స్ ఎలా ఉంటుంది అన్న హ్యూమర్ ఆ డ్రామా మీద ఎక్కువ రన్ అవుతుంది. ఓకే, మీకు అంటే ఇన్స్పిరేషన్ ఏంటి స్టోరీకి? బేసిక్గా నాదొక రైతు ఫ్యామిలీ సార్. బేసికల్లీ ఎక్కడ ఊరు? మాది ఏలూరు దగ్గర చింతలపూడి దగ్గర ఒక పల్లెటూరు. ఓకే, సో బేసికల్లీ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఉన్న ఎకరాలన్నీ అమ్ముతూ వచ్చే ప్రాసెస్ మాట. ఎందుకంటే వ్యవసాయం వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అనే ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉండేది. బేసికల్లీ ఎందుకని నా వయసు పెరిగే కొద్దీ ఆలోచన పెరిగినప్పుడు ప్రతి ఇండస్ట్రీ ఇవాల్వ్ అవుతుంది కానీ వ్యవసాయం ఇవాల్వ్ అవ్వట్లేదు. ఎందుకు ఇవాల్వ్ అవ్వట్లేదు అంటే వ్యవసాయంలో రైతు నేర్చుకోవటం మానేశాడు అనేది ఎందుకు అనిపించింది. సో ఒక్కసారి ఆ రైతుకు కూడా మనం నేర్చుకుంటే ఎంత బాగుంటుందో అని చెప్దామన్న ఆలోచనతో స్టార్ట్ అయిన కాన్సెప్ట్ బేసికల్లీ. కానీ అదొక్కటే చెప్తే ఖచ్చితంగా ఒక సీరియస్ నోట్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి నాకు ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలని బాగా ఇష్టం. సో ఆయన సినిమాలు మనం ఎంటర్టైన్మెంట్తో చెప్తే ఎలా ఉంటుంది అనే టాపిక్లోకి ఈ సినిమాని ఓవరాల్గా కన్వర్ట్ చేసామండి. ఓకే, కానీ అంటే ఇప్పుడు ఆయన వ్యవసాయం అన్న పదం అయితే మీరు మాట్లాడుతున్నారు. అవును సార్, అగ్రికల్చరల్ బ్యాక్ డ్రాప్ సినిమా అయితే ఉండేది. అంటే మీరు అన్నారు రైతులు ఎందుకు కానీ ఇప్పుడు ఎక్కడ ఎక్కువ చేయట్లేదు కానీ అందరూ వచ్చేస్తున్నారు, వలసలు వచ్చేస్తున్నారు రైతులు. బేసిక్గా మనం తీసుకున్న కాన్సెప్ట్ కూడా సార్ రైతులు వలసలు వచ్చేస్తున్న మాట వాస్తవం మీరు అన్నట్టు. బట్ ఆ పల్లెటూరులో కూడా ఏదైతే కాన్సెప్ట్ మనం చెప్పబోతున్నామో బేసికల్లీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే భూమిలో సారం తగ్గిపోవటం. ఎందుకంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్య చిన్నజీర స్వామి గారు కూడా వీళ్ళందరూ కలిసి ఏంటంటే సాయిల్ని ప్రొటెక్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు రకరకాల సభలు పెడుతున్నారు. ఎందుకంటే ఎక్సెస్ యూజ్ ఆఫ్ కెమికల్స్ వాడటం వల్ల సాయిల్ సారం పోతుందని. సో ఈ సాయిల్ సారం పోవటం వల్ల అసలు ఈ నేల పనికిరాదు కాబట్టి వాళ్ళు వలసలు వచ్చేస్తున్నారు. కానీ అలాంటి భూమిలో కూడా మనం ఏం చేయొచ్చు, అది ఎలా మెకానిజంతో చేయగలం. సో ఇవాళ మిల్లెట్ అనేది ఎంత హ్యూజ్ రేపొద్దున రిక్వైర్మెంట్ రాబోతుంది. సో ఎందుకంటే వాళ్ళందరూ మిల్లెట్ న్యూట్రిషన్ వైపు మూవ్ అవుతున్నారు. సో ఈ మిల్లెట్ టాపిక్ని కూడా టచ్ చేస్తూ ఒకవేళ రైతు ఇలా ఆలోచిస్తే ఒకవేళ నిజంగా నీ భూమి పాడైపోయినా సరే మనం ఆ భూమిలో ఏం చేయగలం, అది మెకానిజంతో ఎలా చేయగలం. సో ఫ్యూచర్ ఆఫ్ ద జనాలు ఎలా చూస్తున్నారంటే ఫుడ్ కానీ ఏదైనా సరే చాలా మంచి ఫుడ్ తిందామని ఫీల్ అవుతున్నారు.
సో ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తే కనుక ఒక లవ్ స్టోరీతో ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేశాను సార్. ఓకే. సో మీరే టాపిక్. ఓకే, అంటే ఇందులో పాయల్ రాధాకృష్ణ రోల్ ఎట్లా ఉండబోతుంది? నిన్న ఏదో ఆమెను ఫోర్స్ చేశాడు ఈయన, హైదరాబాద్ అబ్బాయిని చేసుకోని. అవునా? చాలా ప్రాక్టికల్ రోల్స్. అంటే హీరోయిన్ మామూలుగా హీరోయినా లేదా ఆమెకి ఏమైనా ఉంటున్నారు? హీరోయిన్ చాలా ఇంపార్టెంట్ రోల్ సినిమాలో ఉంది. జస్ట్ అదే చెప్పబోతున్నాడు, టిపికల్ పాటల్లో వచ్చి వెళ్ళిపోయే హీరోయిన్ కాకుండా పెద్ద డ్రైవింగ్ ఫోర్స్. మనం ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఇంట్లో వాళ్ళని, ఫాదర్ మదర్ని కూడా కన్విన్స్ చేసేయచ్చు నేను ఇదే చేస్తా అని. గర్ల్ ఫ్రెండ్నో వైఫ్నో ఎవరిని కన్విన్స్ చేయడం కష్టం. ఎందుకంటే వాళ్ళు ఏంటి, నువ్వు ఎలా చేస్తావు, ఎందుకు చేస్తావు, వాళ్ళకి సెక్యూరిటీ మోస్ట్ ఇంపార్టెంట్గా ప్రొవైడ్. సో తన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అండ్ అమ్మాయి ఒక ఓవర్ ప్రాక్టికల్ క్యారెక్టర్ చేసింది, చాలా బాగా పర్ఫామ్ చేసింది అన్న. ఇన్ఫ్యాక్ట్ తను ఇప్పుడు పాపం ప్రతాప్ అట్లా 2-3 ఫిల్మ్స్, చౌర్యపట్నం అంతా చేసింది. ఫస్ట్ మా సినిమా సైన్ చేసి ఇదే ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సెట్కి రాగానే ఫస్ట్ నేను షాక్ అయింది ఏంటంటే తెలుగులో మాట్లాడింది. డైలాగులు తెలుగులో చెప్పింది. అదొక్కటే అసలు శుభోదయ శుభ అన్నట్టు తెలుగు నేర్చుకుని వచ్చి మాట్లాడి ఇప్పటికి ఇంకా చాలా బాగా మాట్లాడు, డెడికేటెడ్గా లైన్స్ అనేవి నేర్చుకుని వచ్చి. అండ్ క్యారెక్టర్ తను ఎప్పుడు చెప్పేది, ఈ క్యారెక్టర్ నా రియల్ లైఫ్ క్యారెక్టర్, చాలా నేను కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటాను అని. ఆఫ్ కోర్స్ లవ్ స్టోరీ, షీ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, జస్ట్ టిపికల్ హీరోయిన్ కాదు. అంటే కొత్త ఆయనతో వెళ్ళడం నీకు ఎట్లా అనిపించింది? సార్ నా 23 ఫస్ట్ సినిమా కదా ఇది? అవును సార్. సార్ నా 23వ డెబ్యూ డైరెక్టర్ సార్. మొన్న అర్బి చౌదరి గారి అంతిమ దాంట్లో చదువుతున్నాను అనమాట, 44 డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేశారని. ఆయన ఏ కార్ డ్రైవ్ చేశారు, ఆయన పెద్ద ఏ హిట్ కొట్టారు అదంతా కాదు, ఆయన చనిపోయినప్పుడు అదే చెప్తున్నారు. సో ఆ ప్రాసెస్లో వై నాట్ సార్, ఆనిముత్యాలు ఉన్నాయి సార్, వీ నీడ్ టు ఫైండ్. అండ్ చాలామందికి రావాలి సార్, నాట్ ప్రతి ఒక్కరు అయిపోతారని చెప్పలేము, బట్ డెఫినెట్లీ టు ఫైండ్ ద నెక్స్ట్ బిగ్ టాలెంట్ అన్న క్వశ్చన్ సార్. నాకు ఒక గంగరాజ్ గారు అవకాశం ఇచ్చారు. ఈరోజు వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ బై గాడ్స్ గ్రేస్, నా వల్ల ఏమవుతుందో. అండ్ కొత్త డైరెక్టర్స్ ఏంటంటే సార్, నాలో కొత్త సైడ్ని చూపిస్తారు. నేను ఇలా చూడలే, ఇప్పుడు ఒక టిపికల్ డైరెక్టర్ ఎలా చూస్తున్నారు అంటే, నాట్ దట్ సినిమా చేసిన వాళ్ళతో చేయట్లేదని కాదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక స్టైల్ ఉంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ స్టైలు, ఇది మార్కెట్, దీంట్లో ఏంటి ఫిట్టింగ్ అన్నీ ఆ టెంప్లెట్ ఫిక్సింగ్లోకి వెళ్ళిపోతున్నాయి. కొత్త డైరెక్టర్స్ కొంచెం ఓపెన్గా ఉన్నారు, దే వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ, ఎందుకంటే వాళ్ళు లైఫ్ అండ్ డెత్ ఇలా చేస్తున్నారు అలా. కానీ నీ కెరీర్ చూసుకుంటే ఫస్ట్ ఇనిషియల్గా చాలా మంచి సినిమాలు, అది సడన్గా డిసైపోయారు అంటే అనుకున్నంత, నేను అన్నది వచ్చిందా నీకు అనుకున్నంత పేరు రావడం కానీ ఒక స్టాండ్? లేదు సార్, అంటే యూజువల్లీ ఎక్స్పెక్టేషన్ చాలా పెద్దగా, కథ పెద్ద లాంచ్ కదా. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ సినిమానే జెనీలియా గారు, ప్రకాష్ రాజ్ గారు, అసలు అంత నాకు తెలిసి మీరు కూడా ఆ ఓపెనింగ్ వచ్చారు, అంత పెద్దది చేసేటప్పటికి దే డెఫినెట్లీ ఎక్స్పెక్టెడ్ ద నెక్స్ట్ బిగ్ స్టార్ టు కమ్. అంటే అట్లాంటి ఒక సినిమా దొరకడం కూడా లక్కే, మళ్ళీ తుంగభద్ర లాంటి ఒక సినిమా దొరికేది వర్క్ అవ్వడం కూడా ఒక లక్కే. ఈ లక్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి సార్. కానీ కన్సిస్టెంట్గా నేను అది తీసేసి నేను దేని మీద ఫోకస్ చేశానంటే, సినిమా ఆడడం ఆడకపోవడం మన చేతిలో లేదు, మనం తెర మీద కనిపించినప్పుడు మన పని కరెక్ట్గా చేస్తే నెక్స్ట్ అది ఓన్ అవుతుంది అన్న ప్రాసెస్లో చేశాను సార్. అండ్ డెఫినెట్లీ అందరి సినిమాలు పెద్దగా ఆడాలని ఉంటుంది, బట్ వీ వర్క్ విత్ వాట్ ఈస్ అవైలబుల్. ఇప్పుడు నేను ఒక ప్రొడ్యూసరో ఆర్ నాకు ఒక బ్యాకింగో నేను పెడుతున్నానంటే థింగ్స్ విల్ బీ డిఫరెంట్. ఇప్పుడు ఏం అవైలబుల్గా ఉంది దాంతో ఎలా బెస్ట్ తీసుకొని రావాలి అన్నదే కదా సార్. ఇప్పుడు ఒక గరుడు వేగాల కూడా చేసావు డెఫినెట్లీ, అది చాలా హాలీవుడ్ సినిమాలో ఉంటుంది అది. డెఫినెట్లీ సార్, ఆ పెద్ద సినిమా నాకు ఇన్ఫ్యాక్ట్ ప్రవీణ్ సత్తార్ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలో తెలియదు. ఆయన అంత ఒక స్టాండర్డ్ ఫిల్మ్లో అంత ఇంపార్టెంట్ క్యారెక్టరు, రాజశేఖర్ గారు లాంటి ఒక సూపర్ స్టార్ పక్కన అలా సింపుల్గా తీసుకెళ్ళి కూర్చోపెట్టారు. దానికి ఉన్న ఇప్పుడు ధనుష్ గారితో కూడా ఒక సినిమా నవమాన ముందు చేశారు. ఇప్పటివరకు నాకు మళ్ళీ ఆ సినిమా అవ్వగానే అట్లాంటి 30 సినిమాలు వచ్చేసి నేను చేయలేదు, ఎందుకంటే దాన్ని కించపరిచినట్టు ఉంటుంది. అంత మంచి క్యారెక్టర్ కూర్చున్నప్పుడు మళ్ళీ చేస్తే అది టెంప్లెట్ అయిపోద్ది, క్యారెక్టర్ ఉందా పిలవండి అన్నట్టు అయిపోతుంది. ఐ హెల్డ్ ఆన్ టు ఇట్ బికాస్ ఐ లైక్ ద క్యారెక్టర్. అండ్ ఇప్పటికీ హీరో చేసిన రీసెంట్గా విజయ్ సేతుపతి సినిమాలో విలన్ చేశారు, మిష్కిన్ గారి డైరెక్షన్లో రాబోతుంది అనమాట. అంత పెద్ద డైరెక్టర్ డెఫినెట్లీ అంత సైజ్ ఒక 100 కోట్లు 70 crores ఫిల్మ్ నేను క్యారీ చేయలేను. నాకు సుకుమార్ గారితో వర్క్ చేయాలి, డెఫినెట్లీ ఆయన పిలిస్తే ఆయన ఫిల్మ్లో వెళ్ళి వర్క్ చేసే ఓపెన్గా ఉన్నాను సార్. అంతే, ఈ హీరో అన్న ముళ్ళ కిరీటం కొమ్ములు ఏం పెట్టుకో అంటే కంటిన్యూస్గా చేయకపోవడానికి కూడా అదో రీజన్. అంటే ఇయర్కి ఒకటి
లేదా ఒక ఇయర్ గ్యాప్ రావడము అట్లా? అంటే ఇనీషియలీ కరెక్ట్ స్ట్రాటజీ గైడెన్స్ ఉండేది కాదు. మనం చాలా ప్యూరెస్ట్గా ఉండేవాడిని. అరే ఈ సినిమా చేస్తున్నాం, అది ఫినిష్ అవ్వాలి ఏంటి, కరెక్ట్ స్ట్రాటజీ గైడెన్స్. మనకి వెరీ యంగ్, కథ వచ్చినప్పుడు హార్డ్లీ 19 years old సార్. సో ఫస్ట్ ఒక 5-6 yearsకి ఐ వాజ్ స్టిల్ ట్రైన్ టు ఫైండ్ మై ఫుటింగ్. మిగతా వాళ్ళ అందరి టెంప్లెట్ ఉంటుంది కదా, ఇది చేసి ఇలా హీరో అన్న టెంప్లెట్ వర్క్ అవ్వాలి. బేసిక్లీ టెంప్లెట్ డెంట్ వర్క్. సో నేను ఐ వెంట్ బ్యాక్, టుక్ సమ్ టైమ్, ఏం చేద్దాం ఏంటి అని అది డిసైడ్ చేసి కరెక్ట్ కూర్చోడానికి కొంచెం టైం. అప్పటికి గరుడబేగా, 24 Kisses, చీకటిలో చెత్తకొట్టుడు, డియర్ మేఘ, కథకంచికి మన ఇంటికి వరుసగా 8-9 సినిమాలు ఏదేసినా ఆడినాయి. అదొక పర్టికులర్ ప్లేస్లో తీసుకొచ్చింది. ఇంకా ఇప్పుడు మనం ఒక ప్లేస్ ఎక్స్పెక్ట్ చేసాం, సినిమా మనకు ఒక ప్లేస్ ఇచ్చింది, దానికి గౌరవం ఇచ్చి మనం దానికి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది, లేదంటే అది కూడా గెంటేస్తుంది. అంటే తెలుగు తమిళ్ ఏంటి అడ్వాంటేజ్? చాలామంది ఇప్పుడు అంటే ఇప్పుడు స్టార్లుగా ఉన్నారు, అప్పట్లో వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, కాన్షియస్ డెసిషన్ చేస్తే ఒక లాంగ్వేజ్లోనే చేయాలి. అవును సార్. ఇప్పుడు మీకు శర్వానంద్ కానీ నాని కానీ అప్పుడు తమిళ్ చేసేవారు వాళ్ళు. అవును, ఒక ఆ తర్వాత డెసిషన్ తీసుకొని ఇటు కంటిన్యూ అయ్యారు. అంటే మరి నువ్వు తెలుగు తమిళ్ అంటే అప్పుడు ఏంటంటే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చేశాను. అప్పుడు అవకాశాలు తక్కువ, ఎటు వస్తే అక్కడ చేశాను. ఈరోజు తమిళ తెలుగు చేయడం ఏంటంటే ఒక డ్యూయల్ మార్కెట్ క్రియేట్ అయిపోయింది. ఒక 4 crore ఫిల్మ్ని 2 languages చేసేటప్పుడు అది ఒక 6.5 మార్కెట్గా పెరుగుతుంది. దాంట్లో డైరెక్టర్ కొంచెం కథ చేసుకోవడానికి ఒక వేరే ఆర్టిస్టులు కొంచెం ఒక మంచిగా చేసే ఒక ఆపర్చునిటీ వస్తుంది. సో అందువల్ల చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఓటీటీ వెళ్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ప్రతి మలయాళంలో సినిమాలు మనం చూస్తున్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ లాంగ్వేజ్లో వస్తుందని అందరూ చూస్తున్నారు. సో అందరికీ రీచ్ అయ్యేలా సబ్జెక్ట్ చేయాలి, అది వర్కౌట్ కూడా కావాలి. సో నాకు ఆ తమిళ్ మార్కెట్ మెయింటైన్ చేయడం కూడా నెసెసిటీ అయిపోతుంది. ఓకే, నాకు కష్టమే సార్, ఇటు అటు తిరుగుతూ ఫ్లైట్లు గేట్లు. నాకు హ్యాపీగా ఫిల్మర్లు వెళ్ళి పడి షూట్ లేనప్పుడు నేను కొన్ని షూట్లు అయితే మార్నింగ్ ఇక్కడ షూట్ చేస్తా, ఫ్లైట్ పెట్టుకుని నైట్ వెళ్ళి చెన్నైలో షూట్ చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చి, ఇట్స్ అ టఫ్ లైఫ్ స్టైల్. బట్ ఆ సూపర్ డూపర్ సక్సెస్ వచ్చి అబ్బాయి ఏం చేయకుండా అమ్మేంత వరకు డెఫినెట్లీ చేయాలి. యాక్చువల్లీ అప్పుడు ఇంకా ఎక్కువ చేయాలనుకోండి. ఓకే, అంటే మీకు డెబ్యూ డైరెక్టర్గా ఏంటి ఛాలెంజెస్ ఏమున్నాయండి సినిమా చేస్తున్నప్పుడు? బేసిక్గా ఛాలెంజెస్ వైజ్ ఏంటంటే మనకి మిలెట్ ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనకి యాక్చువల్లీ మిలెట్ క్రాప్ ఎక్కడ సరౌండింగ్స్లో దొరకలేదు. సో మెయిన్ మనకి ఇక్కడ మిలెట్ అంటే ఓన్లీ రాయలసీమలోనే చేస్తారు. సో అవుట్డోర్ అంటే మళ్ళీ మనకి కాస్ట్ వైజ్ ఇబ్బందులు వస్తాయని చెప్పేసి బేసికలీ నేను విజువల్ ఎఫెక్ట్స్ బ్యాక్డ్రాప్ నాది. ఓకే, సో ఆ విఎఫ్ఎక్స్ బ్యాక్డ్రాప్తో ఏంటంటే మనం ఆర్ఎఫ్సీలో నార్మల్ ఒక తోట లాంటిది తీసుకొని దానికి మిలెట్స్ యాడ్ చేయడం కానీ, సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ వల్ల కొంత టఫ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అదొకటైనా చాలా చేశారా గ్రాఫిక్స్? ఇంకా గ్రాఫిక్స్ కూడా చేసామండి. ఏంటిది రోబో కూడా ఉందా ఏంటి? యా, మూవీలో రోబో చిన్న కాన్స్టో, పెద్ద క్యారెక్టర్ కాదు. నేను చెప్పాను కదా ఫ్యూచర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉండబోతుంది అనేది దాన్ని ఇంక్లూడ్ చేసి చూపించాం. అంటే ఏంటి మీరు మైనపాటి భాస్కర్ నవల్లో లాగా ఫ్యూచర్ కూడా చెప్తున్నారు ఏంటి? ఐసక్ కేసిమో మైనపాటి అలా కాదండి. ఆయన తెలుసు కదా ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఇప్పుడు ఎలా ఉంటుందో రాశాడు మైనపాటి భాస్కర్. అవును సార్, ఐసక్ కేసిమో తర్వాత తెలుగులో రాసింది ఆయన ఒక్కరే. సో అందుకనే ఫ్యూచర్ అగ్రికల్చర్ అనేది డెఫినెట్లీ అంటే అగ్రికల్చర్లో ఎంటర్టైన్మెంట్ కూడా ఉందనే చూపించామండి. అంటే వస్తుందంటారా రాదంటారు అగ్రికల్చర్ ఫ్యూచర్లో? ఖచ్చితంగా వస్తుందండి. ఎక్కడుందండి అసలు? చేయడానికి భూమి ఉండాలి కదండి, బిల్డింగ్లు కట్టేస్తున్నారు మొత్తం. ఒకటి మనం చేస్తాం, అడవులు కూడా వేస్తున్నారు సార్. ఒకటి మనం చేస్తాం, లేదా కార్పొరేట్లు చేసేస్తాయి, కానీ ఫుడ్ లేకుండా ఉండలేము. వీఆర్ ఆల్రెడీ హెడ్డింగ్ టువర్డ్స్ ఫుడ్ షార్టేజ్. వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ లాస్ట్ ఈ సినిమా చేసిన తర్వాత మనం ఇంకా సినిమా గురించి తెలుసుకోవడం చూస్తాం కదా, they've already given a red flag saying next 10 yearsలో ఫుడ్ ఉండదు. ఈరోజు మీరు యాక్చువల్లీ రిచ్ అంటే పెద్ద కార్లు, అందరి దగ్గర BMWలు ఉన్నాయి, ముందులాగా ఎక్కడో ఒక పెద్ద కార్ అన్నది కాదు. రిచ్ ఏంటంటే మీ ఫుడ్ని మీరే పండించుకొని ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా మీ తోటల నుంచి మీరు తింటున్నారంటే అది యాక్చువల్లీ రిచ్. మీరు ఇప్పుడు US, UK అంతా చూస్తే ద రిచెస్ట్ ఆఫ్ ద రిచ్ వాళ్ళు ఏంటంటే బయట తినరు, వాళ్ళు పెస్టిసైడ్స్ ఏం లేకుండా గ్రో చేసుకొని ఏం తింటున్నారో 90-95% వాళ్ళే గ్రో చేసుకొని తినే కల్చర్. మోస్ట్ ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్ కూడా మీరు న్యూయార్క్ కానీ లండన్ కానీ వెళ్తే ఫార్మ్ టు టేబుల్ రెస్టారెంట్స్ అన్నది వచ్చేసాయి. సో ఈవెన్చువలీ చేస్తారు. ఒకటి బుద్ధుడిని మనం చేస్తే మనం కూడా బతుకుతాం, లేదంటే కార్పొరేట్ చేసి మళ్ళీ మనకు అమ్ముతాడు, మన క్యారెట్ని మనకే. ఇప్పుడు అసలు తిండే తినట్లేదు కదండి, రైస్ మానేసి ఏదో ప్రోటీన్ ఫుడ్ ఏదో అది కూడా దీంతోనే తయారు చేయాలి సార్. ఇప్పుడు దేనికైనా రూట్ ఇస్ ఆర్గానిక్, దాంట్లో కెమికల్ కలపాలన్నా ఆ 10%, 15% కన్నా ఏదో ఒక ఆర్గానిక్ కావాలి, దానికైనా పెంచాలి.
ఇప్పుడు ఆర్గానిక్ అని కొత్త పేరు పెట్టారు. మా చిన్నప్పుడు వ్యవసాయం అంతే కదా. అసలు ఆర్గానిక్ లేదండి. లేదు అసలు ఆర్గానిక్ అనేది ఏం ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇప్పుడు ఎవరైనా బండి మీద అమ్మేవాడు ఆడ బోర్డు పెడతాడు ఆర్గానిక్ అని, ఇక్కడ అంటే ఆడి దగ్గర ఆర్గానిక్ అని మనం నమ్మాలి అంతే. ఇప్పుడు మా చిన్నప్పుడు నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ తాగేవాళ్ళం. నూతులో నీళ్లు, చెరువులో నీళ్లు, ఏర్లో నీళ్లు ఎక్కడ పడితే అక్కడ తాగేవాళ్ళం. ఇప్పుడు నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ తాగకూడదు. నాకు కూడా తాగలేము సార్, తాగలేము. అసలు బాటిల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నిజంగా నాస్టాలజీ ఏంటంటే మేము క్రికెట్ ఆడుకునేటప్పుడు బోర్ కొట్టుకుంటే ఒకటి కొడుతుంటే ఇలా తాగేవాళ్ళం అన్నమాట. అంతే కదా. హ్యాపీ, ఆ వాటర్ ఎంత బాగుండే అనిపిస్తుంది అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ అసలు బాటిల్తో వాటర్ వస్తుందని అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదుగా. ఇప్పుడు రెస్టారెంట్లోకి వెళ్తేనే వాటర్ తాగలేక వాటరే మనం చెప్పుకోవాల్సిన ఒక పరిస్థితిలో ఉన్నాం. అంటే ఈ సినిమా ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సినిమా ద్వారా మెయిన్ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే 2 పాయింట్స్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం. ఒకటి వచ్చేసి ఏంటంటే ఇవాళ అగ్రికల్చర్ అనేది ఎంత అవసరం, ఫ్యూచర్లో దాని మీద ఎవరెవరు డిపెండ్ అవ్వబోతున్నారు అనేది దాన్ని చూపించామండి బేసికలీ. సో నీడ్ ఆఫ్ ద అవర్ ఆ పాయింట్ తీసుకొచ్చాం. సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి లవ్ స్టోరీ ఏదైతే ఉందో ఇవాళ కాంటెంపరీ వరల్డ్లో డైవర్స్ అనేది చాలా ఈజియెస్ట్ అయిపోయింది. ఇవాళ ఒక మ్యారేజ్ అయిన విత్ ఇన్ నో టైం, కొంతమంది 2 monthsలో అవుతున్నారు. మ్యారేజ్ చేసుకుంటున్నారా ఇప్పుడు? లివ్ ఇన్ టుగెదర్ అనేది అంటున్నారుగా. మరి మ్యారేజెస్ ఎక్కడ అవుతున్నాయి అంటే బేసికలీ ఈ మధ్యకాలం వింటాను డైవర్స్ మ్యారేజ్ అన్న కాన్సెప్ట్కే ఇంకా చెప్పండి నేనేదో జోకే. సో ఆ డైవర్స్ ఫ్యాక్టర్స్కి ఏదైతే అంత ఈజీగా డైవర్స్లో అయిపోతున్నాయో, సో అది వాళ్ళు ఏదైతే రేపొద్దున చాలా ప్రాబ్లమేటిక్గా మారబోతుందో దానికి ఒక కరెక్ట్ సొల్యూషన్ కూడా ఈ మూవీలో ఇచ్చామండి బేసికలీ. అంటే మరి అది ప్రీచిగా ఉంటే మరి జనాలు అందుకే ఒక లవ్ స్టోరీ అది మీరు సినిమా మీరు చూస్తారు కదా, చెప్పండి ప్రీచిగా ఉందా లేదు ఫన్నీగా ఉందా, మీరు ఎంజాయ్ చేశారా అని. మీరు ఆ మాట అన్నారు కాబట్టి మా కాన్ఫిడెన్స్తో మేము చెప్తున్నాం. 2 hours 9 minutes ఎగ్జాక్ట్ లెంత్ అండి. లాస్ట్ ఒక 5 minutes తప్ప మిగతా అంతా చాలా ఎంటర్టైన్మెంట్తో వెళ్తుందండి. అంటే ఇంకెవరెవరు ఉన్నారు ఎంటర్టైన్ చేయడానికి? ఈయన పాయల్ రాధాకృష్ణ, మన వైవహర్ష గారు ఉన్నారు, తర్వాత నెల్లూరు సుదర్శన్ గారు. సో ఈ సుదర్శన్ కామన్ ఇప్పుడు అన్ని సినిమాల్లో ఒకేలా ఉంటుంది. మేము ఏం చేసామంటే సుదర్శన్ వర్సెస్ సుదర్శన్ చేసాం. గుండు సుదర్శన్, నెల్లూరు సుదర్శన్ వేసాం. వాళ్ళిద్దరు క్యాట్ అండ్ మౌస్ లాంటి ఒక ట్రాక్ చేశారు. శివాజీ రాజా గారు, హర్షవర్ధన్ గారు, ఈ అనీష్ కురుల్లా గారు, సత్యకృష్ణ, సేమ్ ఆనంద్లో పేరు 25 years తర్వాత వాళ్ళకి పెళ్ళి 20 ఏళ్ళ తర్వాత వాళ్ళకి అబ్బాయి ఉంటే ఎలా, వాళ్ళు హీరో ఫాదర్ మదర్ అనమాట. వాళ్ళది ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. కాశీ విశ్వనాథన్ గారు, ఇంకా సప్తగిరి గారు, మన ఎల్లమ్మ డైరెక్టర్, చాలా మంది ఉన్నారు. పెద్ద కాస్టింగ్ ఉన్నారు సార్, పెద్ద కాస్టింగ్ ఉన్నారు. సపోర్ట్ కాస్ట్ బాగుంది డెఫినెట్లీ. అంటే మీరు చెప్పినట్టు సబ్జెక్ట్ సెన్సిటివ్ కాబట్టి మేము ఎంటర్టైన్మెంట్ వేలను నెరేట్ చేశారు. ప్రీచిగా ఎక్కడ ఏమి ఉండదు. అండ్ నాట్ జస్ట్ అబౌట్ అగ్రికల్చర్ సార్, ఇదేంటంటే జెన్జీ కొన్ని విషయం, ఇప్పుడు రిలేషన్షిప్ విషయంలో కానివ్వండి, ఫుడ్ విషయంలో కానివ్వండి, అన్నిట్లోనూ వాట్ ఆర్ దే ట్రైయింగ్ టు డూ, వాట్ కెన్ బీ డన్ అన్నది ఒక సొల్యూషన్స్ అయితే ఇవ్వలేము సార్. ఈ క్యారెక్టర్కి సొల్యూషన్ ఇచ్చారు. వీడి చేయాలనుకుంటున్నాడు, వీడికి ఇవి ఛాలెంజెస్ ఉన్నాయి, వీడి సొల్యూషన్స్ ఎలా దాటాడు లేదా దాటలేదా లేదా ఏం చేశాడు అని చెప్పాం. కానీ ఈ బిగ్గర్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇచ్చే సినిమా కాదు. ఓకే, మనం ఒక జనరలైజ్డ్ దాని గురించి ఒక ఫస్ట్ అవేర్నెస్ అయితే తీసుకున్నది. నాకు బ్లాక్ మనీ అనే సినిమా శివాజీ చూస్తే ఇప్పుడు అడిగితే శివాజీ బ్లాక్ మనీ గురించి అని చెప్తాం, అప్పుడు శివాజీ అంటే శ్రేయ గురించి అని చెప్తాం. ఏంటి ఒక బుట్ట సన్లైట్, ఒక బుట్ట మూన్లైట్, ఏంటి రజనీకాంత్ తెల్లగొస్తున్నట్టు. సో దట్స్ వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ కదా. బట్ అండర్లైయింగ్ మెసేజెస్ అబౌట్ బ్లాక్ మనీ. ఇప్పుడు టాగోర్ సినిమా కూడా సిస్టమాటిక్ కరప్షన్ గురించి టాగోర్ సినిమా, కానీ దాని టాగోర్లో ఏంటంటే అరే ఓపెనింగ్స్ నేను బాస్ ఇంకా జైల్లో ఉంటాడంట, అదే అట్రాక్ట్ చేసేది కదా. సో అలా వీ ఆల్సో ప్రెజెంటెడ్ వెరీ కమర్షియల్ ఫిల్మ్ విత్ వెరీ లైట్ హార్ట్. ఈ డిస్కషన్ అయితే ఓపెన్ చేయాలనేది నా కోరిక సార్. ఓకే, అంటే సాంగ్స్ ఉన్నాయా? ఎలా ఉండబోతుంది? బేసికలీ మాంటేజెస్ ఉన్నాయండి సాంగ్స్. ఒకటేదో రొమాంటిక్ నెంబర్, బట్ రిమైనింగ్ అంతా ఏంటంటే సాంగ్స్ కథని డ్రైవ్ చేస్తాయి. ఓకే, అంతేగాని సెపరేట్గా కాకుండా ఇవాళ సినిమా మీకు తెలియదు కాదు, సాంగ్స్ అనగానే ఇమీడియట్గా మనం స్కిప్ చేస్తాం. అలా కాకుండా కథని డ్రైవ్ చేస్తాం. ఒకవేళ సాంగ్ మిస్ అయినా సరే మనకు ఖచ్చితంగా కథ మిస్ అవుతుంది. సో అలా డిజైన్ చేసాం బేసిక్గా. కట్ చేస్తే అన్నట్టు సాంగ్ లేదు సార్, అంటే స్టోరీలో అంతర్లేదు. బట్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ కొంచెం డ్రీమ్ సీక్వెన్సెస్ కూడా దాంట్లో, అంటే ఒక బ్యాలెన్స్ కదా సార్, మరీ డ్రై కాకుండా ఒక చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండదు సాంగ్స్. కానీ ఒక పాట మాత్రం డెఫినెట్లీ సినిమా వచ్చిన తర్వాత చాలా పెద్ద స్టాండ్. ఇప్పటికీ కొంతమంది అడిగారు ఇంటర్వ్యూస్లో కూడా, నేలమ్మ అని ఒక పాట చేశారు సార్, చిన్న థీమ్ది, బ్యూటిఫుల్ సాంగ్ అనమాట. అది యాక్చువల్లీ ఒక రైతు పాట. ఒక తల్లి అంటే చెట్టు కింద కొడుకునో కూతురునో ఉయ్యాల్లో వేసి
పొలంలో పనిచేసే తల్లి పాడే పాట లాంటిది ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి చిన్న థీమ్ లాంటిది చేశారు, నేలమ్మ అని చెప్పి. నేలమ్మ అని వచ్చేసి. చాలా మంచి సాంగ్. ఎక్కడ చేశారు షూటింగ్? మొత్తం సరౌండింగ్ హైదరాబాద్ సరౌండింగ్ సార్. హైదరాబాద్ సరౌండింగ్స్. ఓకే. మీరు ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేస్తారండి? నేను బేసికల్లీ నా స్టార్టింగ్ జర్నీ ప్రసాద్ ఈఎఫ్ఎక్స్ అండి. సరే, ఇంకోటి ఆయన గురించి ఏంటంటే కోటగిరి వెంకటేశ్వరరావు గారికి చాలా క్లోజ్ రిలేటివ్ ఆయన. ఓ ఓకే. అంటే మీకు ఎడిటింగ్లో బాగా టచ్ ఉందా? అంటే నాకు నాలెడ్జ్ ఉందండి, నేను ఎడిట్ చేశాను కదా. బట్ అసలు ఆయనతోనే వచ్చారు. ఆయన నాకు తెలిసి ఇండస్ట్రీకి వస్తే ఆయన ఎడిటింగ్ చేయండి, ఆయన విజువల్ సూపర్ విఎఫ్ఎక్స్ ఐడియా అందరూ తెచ్చి ఆయన దగ్గర పడేసేవారంట. పడేస్తే ఆయన పాపం సెట్ చేసేవారంటే అన్ని. అలా కొన్ని సినిమాలు చాలా హిట్ అయ్యాయి తెలుసా? ఇది కూడా ఆయన సెట్ చేశారు సార్. సో 2007లో ప్రసాద్ ఈఎఫ్ఎక్స్ స్టార్ట్ అయిందండి. తర్వాత లాట్ ఆఫ్ కంపెనీస్ చేశాను. మన సాహసం మూవీ ఉంది కదండి, అది చంద్రశేఖర్ రెడ్డి గారికి ఛాంబర్స్ చాలా వర్క్ చేశాను. ఓకే. సో అంటే ఈ సినిమాలని నువ్వు డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకుంటున్నావు కదా. ఈ సినిమాకి వచ్చేసరికంటే నీ స్ట్రాంగ్ ఏది చూపించాలని అనుకుంటున్నావు? ఇందులో ఏముంటుంది స్ట్రాంగ్ సైడ్? యాక్చువల్లీ స్టార్టింగ్ నేను చాలా లవర్ బాయ్, క్యూట్, అదే నా మేజర్ ఆడియన్స్ అనమాట. వాళ్ళతో నేను ఇంత ప్రొపెల్ అయ్యాను. ఆఫ్టర్ పాయింట్ కొంచెం సస్టైనబిలిటీ కోసం వైడర్ ఆడియన్స్కి కొంచెం యాక్షన్, హారర్ అండ్ చాలా డైవర్స్ అయ్యాను. ఇది యాక్చువల్లీ నా కోర్ ఆడియన్స్, ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ కూర్చొని ఒక హ్యూమర్ కానివ్వండి, బాయ్ నెక్స్ట్ డోర్ అన్న ఒక ఇమేజ్ మళ్ళీ తీసుకుని వచ్చి ఫ్యామిలీతో పాటు కూర్చొని చూసేసాను. పెద్ద కంప్లైంట్ ఏంటంటే లేడీస్ వీళ్ళందరూ కలిసి ఏంటంటే వచ్చింది పిల్లల్ని తీసుకెళ్ళలేకపోయాం, సో అందరినీ తీసుకెళ్ళి చూసేటట్టు ఒక సినిమా చేయాలని నాకు నీడ్ ఆఫ్ ది అవర్. అట్లీస్ట్ వాళ్ళు వచ్చి అడగడమే పెద్ద విషయం, పెద్ద స్టార్ కాదు కదా మనం, వాళ్ళు వచ్చి చేయండి అని అడుగుతున్నారు. మనం ఐ డెఫినెట్లీ వాంట్ టు సర్వ్ ఇట్. కరెక్ట్గా ఆ థాట్లోనే లాస్ట్ 1-2 years నుంచి మేము వర్క్ చేస్తున్నాం. కరెక్ట్గా కరెక్ట్ టైంకి వచ్చింది. ఇంకా సమ్మర్కి సినిమాలు ఏం లేవు, సెలవులు. క్రికెట్ కూడా ఎస్ఆర్హెచ్ టాప్లో ఉంది. ఒక టాప్ బాటంలో ఉంటే చూడరు, మధ్యలో ఉంటే చూస్తారు. అవును. అంటే దాన్ని ఏమంటారు, మెచ్యూర్ పర్ఫార్మెన్స్ అనేది అంటారు, అలా ఉంటుంది కొంచెం. అంత ఇది కూడా కాదా? నేను చెప్పకూడదు సార్, మీ అంటే డైరెక్టర్ చెప్పింది చేశాను సార్. యాక్చువల్లీ ప్రాపర్ కమర్షియల్ హీరో కనిపిస్తారు సార్ దీంట్లో. అంటే మీకు ఒక ప్రాపర్ కమర్షియల్లో ఎలాంటి ఎమోషన్స్ అన్నీ ఉంటాయో, సో అన్ని ఎమోషన్స్ హీరో క్యారెక్టర్లో మీరు ఖచ్చితంగా చూస్తారు. సో తిరుగునికి మంచి బ్రేక్ వస్తుంది సినిమాతో. అంటే నేను నమ్ముతుంది ఏంటంటే, మా ఏలూరులో నేను పెరిగిన వాతావరణంలో హీరో అంటే నాకు డెమీ గాడ్. సో ఖచ్చితంగా నా హీరోని ఆ రేంజ్లో అయితే ఈ సినిమాలో చూసాను సార్. అంటే ఆడియన్స్ జడ్జ్ చేయాలి కానీ, బట్ డెఫినెట్లీ చాలా పెద్ద కమర్షియల్ హీరో ఎలా అయితే కనిపిస్తారు సినిమాలో అలా కనిపిస్తారు. ఫైట్స్ కూడా ఉన్నాయి. ఫైట్ ఉంది సార్. విలన్స్ ఉన్నారా ఇంత ఫ్యామిలీ? విలన్ వచ్చేసి ఏంటంటే కథలో కాన్ఫ్లిక్టే విలన్ సార్, సెపరేట్ విలన్ అయితే లేడు, బట్ కాన్ఫ్లిక్టే విలన్. ఇట్స్ నాట్ విలన్ కైండ్ ఆఫ్ కమర్షియల్ కాదు. ఆఫ్ కోర్స్ ఎలిమెంట్లు ఉన్నాయి. అంటే మీకు సినిమా చూస్తున్న సేపు ఒక డైలీ లైఫ్ ఇన్సిడెంట్ లా ఉంటుంది సార్. అంటే మీరు డైలీ లైఫ్ దినచర్యలో ఎలా అయితే ఫాలో అవుతారో అలా. అంటే రిలేట్ చేసుకుంటారా జనాలు? ఇక్కడ జరిగింది, అక్కడ జరిగింది. అపార్ట్మెంట్, డిపార్ట్మెంటల్ స్టోర్, దాంట్లో జరిగేది, ఈ పక్క బ్లాక్ అమ్మాయికి సైట్ కొట్టడం, అట్లాంటి ఇష్యూస్ లో అట్లాంటి ఒక వాతావరణంలోనే జరుగుతూ ఉంటుంది. ఇష్యూ వచ్చిన నేను మీకు చెప్పిన మరీ పల్లెటూరు వెళ్ళేది కూడా కాదు. ఈ ఏంటంటే ఈ అటా ఇటా నలిగిపోతున్న ఒక ల్యాండ్స్ గురించి జరిగేది. అట్లా అంటే రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా మీ చుట్టుపక్కల జరిగిన పెట్టారా ఏంటి? కొన్ని పుష్కలంగా ఉంటాయా? డెఫినెట్లీ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అసలు మన సరౌండింగ్స్ లో మన ఉమెన్ క్యారెక్టర్స్ కానీ చూస్తాం. మీరు బాల్కనీ నుండి ఇలా చూడడం అవన్నీ ఉన్నాయా? అసలు సుదర్శన్ క్యారెక్టర్ అయితే జాకీ నోట్ చేశాడు, హెన్పెక్డ్ క్యారెక్టర్ అనమాట, వైఫ్. అదైతే ఇంకా చాలా మంది రిలేట్ చేస్తారు. బాగా చేశాడు, హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. ఓకే త్రిగుణ్ అండ్ మధు గారు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మంచి హిట్ అవ్వాలని, మీ ఇద్దరికి మంచి కమర్షియల్ బ్రేక్ రావాలని. థ్యాంక్ యూ సో మచ్.